వైసీపీ ప్రభుత్వం నాడు కోడిగుడ్డును తీసుకొస్తే నేడు కూటమి ప్రభుత్వం గూగుల్ తీసుకొచ్చింది. గూగుల్ సంస్థని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ దశ దిశ మార్చింది. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రని దొరికిన కాడికి దోచుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉత్తరాంధ్రని అభివృద్ధి పందాలు నడిపిస్తున్నాడో మనం చూస్తున్నాం. సుమారుగా 11,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తూ ఉత్తరాంధ్ర పట్ల ఆయనకున్న మమకారాన్ని మరోసారి చాటుకున్నారు. అదే పందాలో గూగుల్ తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్ల సచ్చిన కోతిలాగా గిలగిల కొట్టుకుంటూ కంట రక్త కన్నీరు కారుస్తున్నారు. అభివృద్ధి అంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్కి ఇష్టం ఉండదు, గిట్టదు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే జగన్ రెడ్డి కడుపులో మంట పుడతా ఉంటుంది. అక్టోబర్ 14 ఏపీ చరిత్రలో చారిత్రాత్మక రోజు. గూగుల్ $15 బిలియన్ పెట్టుబడితో డేటా సెంటర్ హబ్ని విశాఖలో స్థాపించాలని కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మన రాష్ట్ర బడ్జెట్ సుమారు 3,22,000 కోట్ల రూపాయలు ఉంటే సగటుగా ప్రతి సంవత్సరం రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీస్తే 5 ఏళ్లలో 32,000 కోట్ల లాంటి పెద్ద అంకెలకు అందిస్తుంది. ఇలాంటి పెట్టుబడిని దేశంలో మొట్టమొదటిసారిగా గొప్ప స్థాయిలో ఆకర్షించడం విషయంలో కొందరు విమర్శలు ఎలా చేయగలుగుతున్నారో అర్థం కాని ప్రశ్న. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఇలాంటి గూగుల్ డేటా హబ్ ఆంధ్రాకు వెళ్ళిందేంటి అని బాధపడుతున్నారు మిగతా రాష్ట్రం వారు. ఏపీకి గూగుల్ వచ్చిందని మాత్రం వైసీపీ ఏడవటం చాలా బాధాకరం. మనకి ఏదైనా తెలియకపోతే గూగుల్ చేస్తాం, డేటా ఇస్తే తీసుకుంటాం. అటువంటి గూగుల్ మన రాష్ట్రానికి వస్తే ఊరు పేరు లేని కంపెనీ వచ్చినట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారు? $15 బిలియన్ పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది. మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షిస్తే రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే మీ కోపం లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. దాన్ని ఎలా అడ్డుకోవాలని మీ దుష్ట ప్రయత్నాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేస్తే మీకు మనుగడ ఉండదనే అనుమానంతో మీరు ఇలా మాట్లాడటం సరికాదు. మీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో $15 మిలియన్ పెట్టుబడి వచ్చినప్పుడు మీరు అన్నీ మూసుకుని వెల్కమ్ అంటూ ఏపీ గూగుల్ అని బోర్డు చూపిస్తే ప్రజలు సంతోషం వ్యక్తం చేసేవారు. దానికి బదులుగా ఈ కాకి గోల ఎందుకు చేస్తున్నారు? అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? లేక కడప మాజీ ఎంపీ కేసులో గూగుల్ టేక్అవుట్ ద్వారా సమాచారం సేకరిస్తారనే భయంతో గూగుల్ పైన మీకేమన్నా కోపం ఉందా? రాష్ట్రంలోని ప్రజలందరూ రాష్ట్రానికి గూగుల్ సంస్థ వస్తుందంటే గర్వంగా చెప్పుకునే పరిస్థితి. కానీ మీరు చేసే విమర్శలను చూస్తుంటే మీకు టెక్నాలజీ అర్థం కావట్లేదని తెలుస్తోంది. మీకు టెక్నాలజీ తెలిస్తే మంగళవారం గూగుల్ క్లౌడ్లో ఏపీ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం స్వాగతించేవారు. అలాగే డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త యుగం నిన్నటి నుంచే ప్రారంభమైంది. ఇది యుఎస్కి బయటపెట్టిన పెట్టుబడుల్లో అతి పెద్దది. గూగుల్ రోజువారీ ఆదాయం $1.07 బిలియన్. అలాంటి సంస్థ ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తే దేశవ్యాప్తంగా గూగుల్ ఏపీ అనేది ట్రెండింగ్ అయింది. కానీ వైసీపీ వారికి మాత్రం ఇది అర్థం కావట్లేదు. ఇది ఏదో విండ్ పవర్ ప్రాజెక్టులా అనుకుంటున్నారేమో. ఎక్కడో ల్యాండ్ విలువ తక్కువ ఉన్న దగ్గరకు వెళ్ళి విండ్ పవర్ పెట్టినట్లుగా డేటా సెంటర్ పెడుతున్నట్లు వారు భావిస్తున్నారేమో. యంగెస్ట్ రాష్ట్రంగా ఉంది. అత్యధిక పెట్టుబడులు వచ్చిన రాష్ట్రంగా ఏపీ మారబోతోంది. ఉదాహరణకి అమెరికాలో వాషింగ్టన్ డీసీకి కూతవేటు దూరంలో డోలాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే స్థలంలో లౌదీ అనే కౌంటీ ఉంటుంది. ఆ కౌంటీ వర్జీనియాలో ప్రపంచానికి డేటా సెంటర్ ఎల్లీగా పేరు తెచ్చుకుంది. అమెరికా రాజధానికి ఆనుకుని ఉండే డేటా సెంటర్ అది. దానివల్ల యుఎస్ మొత్తం మీద టాప్ 5 కౌంటీల్లో అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న కౌంటీ అది. ఏపీకి వచ్చిన గూగుల్ డేటా సెంటర్ దిగువ స్థాయి స్థలంలో ఏర్పాటు చేసే విండ్ పవర్ ప్రాజెక్ట్ కాదని తెలియజేసేందుకే మీకు ఈ విషయం చెప్పడం జరుగుతోంది. జాబ్ మల్టిపుల్స్ అనేది టెక్సాస్ ఎంప్లాయ్మెంట్ భూమి వస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1.5 లక్షల నుంచి 1.9 లక్షల వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. నిర్మాణ దశలో వేలాది ఇంజనీర్లు, టెక్నీషియన్లు, కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి. ఆపరేషన్ దశలో వందల సంఖ్యలో శాశ్వత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. దాని చుట్టూ ఉండే హోటల్, రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్,
సప్లై చైన్ రంగంలో వివిధ రకాల లాభాలు పొందుతాయి. ఉదాహరణగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ హైదరాబాద్లోని డేటా సెంటర్ ఉంది. అక్కడ పెట్టిన పెట్టుబడి కేవలం 4.4 బిలియన్లు మాత్రమే. అయినా 48,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి. అలాగే AWS మహారాష్ట్రను తీసుకుంటే 8.3 బిలియన్ల పెట్టుబడి పెడితే 81,300 ఉద్యోగాలు వచ్చాయి. అలాంటిది గూగుల్ ప్రాజెక్టుకు $1.5 బిలియన్ గూగుల్ కంపెనీ పెడుతుంటే 150,000 నుంచి 190,000 ఉద్యోగాలు వస్తాయనేది మీరు అర్థం చేసుకోవాల్సిన నిజం. ఒక డేటా సెంటర్ వల్ల 3 నుంచి 6 రెట్లు పరోక్షంగా ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఐటీలో పనిచేసే ఎవరికైనా తెలిసేదే. గూగుల్ లాంటి కంపెనీల వల్ల ఇంజనీరింగ్ కాలేజీల కొలాబరేషన్, ఇంటర్న్షిప్, హై స్కిల్స్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కానీ వస్తాయనేది ఐటీ కంపెనీల్లో పనిచేసే ఏ వ్యక్తికైనా అర్థమయ్యే నిజం. అదేవిధంగా విశాఖలో గూగుల్ హబ్ రావడం వల్ల సమతుల్యం అయిన అభివృద్ధి జరుగుతోంది. ఏపీలో గూగుల్ గేమ్ చేంజర్గా మారబోతోంది. 1998లో సీఎం చంద్రబాబు మైక్రోసాఫ్ట్ కంపెనీని తెచ్చినప్పుడు ఎంతమంది ఉద్యోగులు ఈ వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఇచ్చిన ఉద్యోగాలు 20 నుంచి 25 మాత్రమే. కానీ ఈ రోజు దేశంలో 25,000 ఉద్యోగాలు ఇస్తుంటే 10,000 ఉద్యోగాలు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగులు నేరుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు క్యూ కట్టాయి. ఇప్పుడు దాదాపు 1,500 పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ముందుకు సాగుతుందంటే అది హైదరాబాద్ నగరం ద్వారానే. దానికి మన సీఎం చంద్రబాబు మొక్క నాటితే నేడు మహావృక్షమై తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోంది. దీనిని ప్రతి రాజకీయ నాయకుడు ఒప్పుకొని తీరాల్సిందే. అదేవిధంగా నేడు మన రాష్ట్రంలో గూగుల్ వచ్చిన తర్వాత AI హబ్ కూడా వచ్చే పరిస్థితి. మాజీ ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్ల గురించి చెప్పే పరిస్థితిలో ఉన్నాడంటే గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ రాష్ట్రంలో చేసిందేంటో అర్థమవుతుంది. వైసీపీ నాయకుల్లో ఎవరో ఒకరు మాఫియా, రేషన్ బియ్యం గంట అరగంట గురించి మాట్లాడటమే తప్ప రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందనే విషయాన్ని విస్మరించి గూగుల్ కంపెనీ రాకను వ్యతిరేకిస్తున్నారా, స్వాగతిస్తున్నారా చెప్పాలి. గత ప్రభుత్వ పాలనలో చాలామందికి మంత్రి పదవులు కేటాయించి చాలా నష్టపోయారు. మీరు ఇంకా తెలుసుకోకపోతే వైసీపీ కనుమరుగవడం ఖాయం. మళ్ళీ వాళ్లతోనే గూగుల్ కంపెనీ రాకను అవమానిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని యువగళం పాదయాత్రలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన అదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కృషితోనే రాష్ట్రంలో $1.5 బిలియన్ పెట్టుబడిని విమర్శిస్తున్నారంటే అది మీ విఘ్నతకే వదిలేయాలి. ఎన్డీఏ మీద నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్తో, లోకేష్ కృషితో రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు వస్తున్నాయి. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి. భారతదేశం రాష్ట్రం వైపు చూసే పరిస్థితికి వచ్చింది. గతంలో బొబ్బట్లు, పచ్చళ్ళు, అప్పడాల పరిశ్రమలు తీసుకొచ్చిన వారికి ఐటీ కంపెనీల విలువ ఎలా తెలుస్తుంది? జగన్ రెడ్డి అసెంబ్లీకి రాని పరిస్థితి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆయన గూగుల్ రాకను స్వాగతించాలి. అలాగే AI హబ్ వైజాగ్లో స్వాగతిస్తున్నారో లేదో తేల్చి చెప్పాలి. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, నెల్లూరులో BPCL కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ బాగోలేని పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఇన్ని కంపెనీలు తీసుకువచ్చినందుకు లోకేష్కి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. వైసీపీకి ఐటీ వింగ్ ఉంది. దాంట్లో ఎవడైనా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర హితం కోసం ఆలోచించేవాడు ఎవడన్నా ఉంటే రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న లోకేష్కి అభినందనలు తెలియజేయాలి. అంతేగాని చౌకబారు మాటలు, విష ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి భ్రమించే ప్రయత్నం చేయటం దిక్కుమాలిన దిగజారుడుతనానికి నిదర్శనం.